హాయ్ రజిత గారు. హాయ్ కీర్తి. జనరల్ గా వెయిట్ లాస్ అంటేనే చాలా స్క్రూటనీతో కూడుకున్న పని, అంత ఈజీ కాదు. స్పెషల్ గా 40 ఇయర్స్ దాటిన మెన్ అండ్ ఉమెన్ తో ఇంకా కొంచెం కష్టం అంటారు. చాలా స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంటుంది అని అంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటారు? సో ఆ స్టబ్బన్ ఫ్యాట్ ఉండదు. మనము ఎన్ని రోజుల నుంచి దాన్ని సేవ్ చేసి పెట్టింది అది బ్యాలెన్స్ లాగా ఉండిపోతుంది. అట్లా కాకుండా అప్పుడు కనుక మీరు డిసైడ్ అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఆల్రెడీ మనకు ఒక 30, 31, 35 లోపల మెటబాలిజం ఉన్నంత 40+ లో ఉండదు. సో మెటబాలిజం అనేది తగ్గుతుంది. దాన్ని యాక్సలరేట్ చేయాలి అని అంటే గనక యూ నీడ్ టు డూ అ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. యోగా అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అన్డౌటెడ్లీ. ఆల్రెడీ మనకి నాలెడ్జ్ లేకపోతే ఇలాంటివి యూ షుడ్ నాట్ డూ. బట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎఫెక్ట్స్ యాక్సలరేట్స్ యువర్ వెయిట్ లాస్ 100% థింగ్. అండ్ సెకండ్ ఏంటి అని అంటే పోర్షన్ కంట్రోలర్. నేను ఎన్నిసార్లు చెప్పినా చెప్తా, మనకి మెషిన్ ఆల్రెడీ లోడ్ తగ్గింది అని అంటే నువ్వు ముందు వేసినంతనే వేస్తా అంటే ఎట్లా మరి. సో క్వాంటిటీ రెడ్యూస్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఖచ్చితంగా ప్రోటీన్ మాత్రం చాలా ఇంక్రీజ్ చేయాలి. నాన్ వెజ్ అనే కాదు, వెజ్ అయినా సరే పన్నీర్ తీసుకోండి, సోయా చంక్స్, టోఫు తీసుకోండి, సోయా తీసుకోండి, మీల్ మేకర్ తీసుకోండి అండి. మీరు ఇట్లా ప్రోటీన్ని మష్రూమ్స్ తీసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ కాల్షియం సోర్స్ మష్రూమ్. సో ఇట్లా మీరు మష్రూమ్ ఆమ్లెట్ వేసుకోండి, లేకపోతే పాలకూర ఎక్కువ తినండి.